హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వికీ వ్లాగ్స్ అండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి త్వరగా. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నేను వీడియో చేస్తున్నాను అండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ అందరివి చూస్తా కదా, కొంచెం ఫియర్ అండి. అందుకనే నేను ఇప్పటివరకు అయితే వాయిస్ అనేది ఇవ్వను, కానీ ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే వైర్లెస్ మైక్ అనేది తీసుకున్నానండి. సో ఇది ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దామని చెప్పి ఇప్పుడు నేను వీడియో చేయబోతున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు షార్ట్సే పెడతాను అండ్ సాంగ్స్ యాడ్ చేస్తా, వాయిస్ అనేది ఎక్కువ ఇవ్వను. సో వీడియో చేస్తున్నాను కదా, ఎట్లా ఉంటుందో అని చెప్పి వాయిస్ ఇస్తున్నాను. ఎలా ఉందో నా వీడియో చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ రూపంలో చేయండి. అండ్ ఇప్పుడు నేను చేయబోయే నెక్స్ట్ వీడియో ఏంటి అంటే, ఇదిగోండి, నా అందరికీ ఒక్కొక్క హాబీ ఉంటుంది కదండి. బట్ నాకైతే ఒక స్పెషల్ హాబీ ఉంది. ఈ హాబీ ఎవరికైనా ఉంటుందో లేదో నాకు తెలీదు. హాబీస్ అంటే వాచింగ్ మూవీస్, కలెక్షన్ ఆఫ్ బుక్స్, స్టోరీస్ అన్నీ ఉంటాయి. బట్ నాకైతే అండి చాలా చాలా ఇష్టమైనవి రెండు. ఒకటి టాయ్స్ అండి. అంటే ఇంత పెద్ద అయినా కానీ టాయ్స్ అంటే ఇష్టం ఏంటి అనుకుంటారు. టాయ్స్ గురించి కూడా ఒకసారి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఏంటో మీరే గెస్ చేయండి. ఇంకొకటి, నేను ఒక స్కూల్ టీచర్ అండి. అండ్ మా పిల్లలు, మీరు చిన్నప్పుడు ఎవరైనా స్కూల్కి వెళ్ళినప్పుడు, మీరు వెళ్తారు కదా, మీ టీచర్స్ని ఎవరైనా అంటే ఎట్లాంటి శారీ వేసుకొచ్చారు, ఎలాంటి ఇయర్ రింగ్స్ వేసుకొచ్చారు ఎప్పుడైనా గెస్ట్ చేస్తారండి ఖచ్చితంగా. స్టూడెంట్ చూసేది ఫస్ట్ టీచర్ ఎట్లా వస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎలా రెడీ అవుతున్నారు, అంటే గర్ల్స్ అండి ఎలా రెడీ అవ్వారు ఇవే చూస్తారు. బట్ మా పిల్లలు అయితే నేనేం ఇయర్ రింగ్స్ పెట్టుకొచ్చాను అని చూస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్పెషల్లీ మా స్టూడెంట్స్ కోసమే చేస్తున్నాను అండి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మీ ఇయర్ రింగ్స్ అన్ని చూపించండి, ఒక వ్లాగ్ చేయండి అని చెప్పి. బట్ నాకే టైం కుదరలేదండి. అందుకే ఇప్పుడు స్టూడెంట్స్ మీకోసమే ఈ వీడియో చూడండి. నా హాబీ వచ్చి ఇయర్ రింగ్ కలెక్షన్ అండి. అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నా కానీ నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా, రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇంతకు ముందు అయితే స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి కదండి, అవి వాటిలో అంతా క్లమ్జీ ఉంది. రీసెంట్గా నేను మీషోలో అయితే ఇది తీసుకున్నాను. నాకు చాలా అంటే ఎక్కడేమున్నాయి అని చెప్పి వెతుక్కొని ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించకుండా ఉండేది. దీనివల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఇప్పుడు చూసుంటాను. ఒకవేళ మీకు ఇంకా తెలియకపోతే, ఇది ఒక టైప్ అండి స్టోరేజ్, అండ్ ఇది ఇంకో టైప్. ప్రెసెంట్ అయితే ఇవే, అంటే చాలా ఉండేవండి, అన్నీ మిస్ అయిపోయినాయి అండి. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఏనండి. నాకు మ్యాక్స్ స్టడ్స్ అంటేనే చాలా ఇష్టము. ఎక్కువగా నేను మీషోలోనే ఆర్డర్స్ పెట్టుకుంటానండి. అండ్ ఇవైతే రీసెంట్గా నేను హైదరాబాద్కి వెళ్ళానండి. అక్కడ చార్మినార్లో ఈ సెట్ అంతా కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను. చార్మినార్కి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు కదా, అక్కడ ఎంత బాగుంటాయో ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ నాకు ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం కాబట్టి నేను ఎక్కువ ఇవే తీసుకున్నానండి. నట్టు అన్నీ కూడా బ్లాక్ మెటల్లోనే తీసుకున్నాను. ఎన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నా కానీ నాకు ఇవంటేనే చాలా ఇష్టము. సో చూడండి, మీకు కూడా నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అండ్ ఈ సెట్ అంతా కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నానండి. ఇదిగోండి, 1 more సెట్. ఇది పెడతానో లేదో తెలియదు కానీ ఇంత పెద్దది నచ్చింది అని తీసుకున్నానండి. ఎక్కువ స్టడ్సే పెడతాను. ఇది 1 more ఐటమ్ అండి. అండ్ ఇది ఎప్పుడైనా పట్టు చీరలు, స్కూల్లో ఫంక్షన్స్ అయితే ఇవి రెగ్యులర్గా నేను రోజుకి ఒకటి పెట్టుకెళ్తానండి. ఇవి మాత్రం అకేషనల్గానే పెట్టుకుంటాను, ఎందుకంటే రోజు పెట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పటికే చెవులు అనేవి చాలా పెద్దగా అయిపోతున్నాయి. సో ఇవన్నీ అయితే రెగ్యులర్గా పెట్టుకెళ్తానండి. ఇవైతే అకేషనల్గా పెట్టుకెళ్తాను ఇవి. అండ్ అకేషనల్గా పెట్టుకెళ్ళేవన్నీ కూడా ఒక దగ్గర పెడుతున్నా. ఇవేనండి. ఇంకొక ఐటమ్. అండ్ ఇవి చూడండి, చాలా బాగుంది. 1 type ఆఫ్ స్టడ్స్ అండి. మనం ఏ శారీ కట్టుకున్నా కానీ చక్కగా మ్యాచ్ అవుతాయి.
అంత ఓవర్ లుక్ అయితే ఏం లేదు, చాలా డీసెంట్గా ఉన్నాయి కదా స్టోన్స్. అండ్ సిల్వర్లో నాకు బాగా నచ్చిన ఐటమ్ అండి, ఇది కూడా మీషో ఆర్డరే. ఇవన్నీ కూడా మీషోలో అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి మనం గోల్డ్ ఉన్న శారీస్ కట్టుకుంటే మ్యాచ్ అవ్వవు, అండ్ సిల్వర్ ఉన్న లుక్ ఉంటే చాలా బాగుంటాయి. సమ్ టైమ్స్ ఇట్లాంటివి కూడా పెడతా అండి, ఇవి కూడా చాలా బాగుంటాయి. చాలా లైట్ వెయిట్ అండి ఇవైతే. ఇది ఒక సెట్, చాలా కలర్ఫుల్గా ఉంది. డార్క్ శారీస్ మీదకైతే ఈ లైట్ కలర్ చాలా జుంకాస్ చాలా బాగుంటాయి. అండ్ ఇది చూడండి, చాలా స్పెషల్గా ఉన్నది, చాలా లైట్ వెయిట్ అండి, అసలు ఏం లేదు. లుక్స్ లైక్ ఏ పేపర్, బట్ ఇది మార్బుల్తో చేశారండి, చాలా గట్టిగా కూడా ఉంటుంది. చూడండి, పేపర్ లాగా అనిపిస్తుంది మనకి. ఇది ఒక సెట్ అండి. చాలా వరకు నేను స్టడ్స్కే ప్రిఫర్ చేస్తాను, తర్వాతే హ్యాంగింగ్స్. ఇది ఇంకొక సెట్ అండి, అకేషనల్గా పెట్టుకోవడానికి. మీరు ఇదైతే చూసే ఉంటారు అనుకుంటున్నా, మీషోలో చాలా అంటే చాలా బాగుందండి. కింద 3 బుట్టలు వచ్చి చాలా బాగుంది కలర్ఫుల్గా, అండ్ ఏ శారీ మీదకైనా మ్యాచ్ అవుతాయి. అయితే చూడండి, పింక్ పర్ల్ చాలా బాగున్నాయండి ఇవి. లుక్ వెనకాల కూడా వీటికి ఇట్లా వచ్చినాయి సీలలు. అండ్ 1 మోర్ అండి, అసలు ఇవి పెట్టుకుంటే చాలా ఫేస్ అనేది చాలా నిండుగా కనిపిస్తుంది, గ్లోగా. అండ్ ఇవైతే అసలు ఓపెన్ చేయలేదండి, అట్లానే ఉన్నాయి. ఇది కాంబో సెట్ అండి, 4 వస్తాయి మీషోలో. అండ్ ఫైనల్లీ ఇదే అండి నా సామ్రాజ్యము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.